నేడు రైతు భరోసా నిధుల విడుదల ఎక్కడ ఇది చూద్దాం ఒకసారి. రైతు భరోసా సదస్సు రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం. ప్రతి రైతుకు ఎకరానికి 12,000 కోట్ల పెట్టుబడి సాయం, 9 రోజుల్లో 9,000 కోట్ల పంపిణీ. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న విషయం చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి ఈ అంశం పైన పోరాడుతున్నటువంటి ఒక జర్నలిస్ట్ నరేష్ గారిని మనం అడిగి చాలా స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వారిని అడిగితే చాలా విషయాలు కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఉంది. ఒకసారి వారిని అడిగి చాలా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తొలుత 2 ఎకరాల వరకు ఉన్న రైతులకేట తొలుత మళ్ళా గదే కోణం కనబడుతుంది తప్ప ఏం లేదు ఇక్కడ. సో అన్న నమస్తే. నమస్తే, లైవ్ లో ఉన్నారు మీరు. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదలకు ఈరోజు కార్యక్రమం శ్రీకారం చుట్టిందన్న. వచ్చే 9 రోజుల్లోగా 9,000 కోట్లు వేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో దీనిపైన మీరు మొదటి నుంచి కూడా ఈ అంశం పైన పోరాడుతున్నారు, రైతుల పక్షం నిలబడుతున్నారు. సో ఈ అంశం గురించి నిజంగా దీన్ని నమ్మొచ్చా లేదా? గత యాసంగి సీజన్ లో కూడా కొన్ని 3 విడతలు 4 విడతలు అని చెప్పేసి 2 విడతలు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. సో ఇప్పటివరకు జరిగిన లెక్కలేంది, పూర్తి స్థాయి సమాచారం ఇవ్వగలుగుతారా? యా, అయితే అన్న, వర్షాకాలంలో ఇవ్వాల్సినటువంటి పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఇంకా జర ముందే ఇవ్వాల్సి ఉండే. వీళ్ళు ఆల్రెడీ తుకాలు పోసుకొని ఉన్నారు, దున్నకాలు చేసుకున్నారు, అద్దాల్సి ఉండే. కానీ చివరికి ఇవాళ ముహూర్తం పెట్టిండు. ఆ ముహూర్తానికి కూడా వరుణ దేవునికి ఇష్టం లేనట్టుంది. ఆయనతో మీటింగ్ కూడా క్యాన్సిల్ చేయించిండు. మధ్యలో మీటింగ్ క్యాన్సిల్ అది ఇక ఎన్నో ఆడిటోరియం లో కూర్చొని మళ్ళా ఇలా కట్టుకొచ్చుతా అని చెప్పి అన్నాడట రేవంత్ రెడ్డి. రైతులకైతే 100% నమ్మకం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఎగబెట్టిన విధానం చూసినాక చేతులొచ్చి పడేదాకా, అకౌంట్లకు వచ్చి క్రెడిట్ అయ్యేదాకా ఎవరు చెప్పినా వినరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినా వినరు. రాదంటారు. వచ్చి అయితే ఇవాళ మనకు ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే, నేను వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడితే మొదట విడతగా 2 ఎకరాలకు మాత్రం వేసినట్టుగా 2,800 కోట్లను మాత్రం రిలీజ్ చేస్తున్నట్టుగా ఇవాళ మనకు సమాచారం ఉన్నది. 2 ఎకరాలు మాత్రమే ఇవాళ 2,500 కోట్లు అది అంతే తప్ప ఇంతకు ముందు ఇంత చేసిండు, ఇప్పుడు కూడా అంతే చేస్తున్నాడు. లాస్ట్ టైం 1 ఎకరానికి వేసిండు కదా. లాస్ట్ టైం 1 ఎకరానికి ఒక రోజు, 1 ఎకరానికి ఒక రోజు. ఇప్పుడు కూడా అప్పుడు ఒక్కొక్కటి వేస్తే ఇలా 2 ఒక్కసారి వేస్తుండు. ఇంకా 9,000 కోట్లు అన్నారు కదా మొత్తం కలిపి. ఆ 7,000-6,500 కోట్లు పడాలంటే ఇక అది ఇలా లక్కీ లాటరీ అన్నట్టు, అది అదృష్టం ఇక రైతులకు. అంతే అలా ఏమి అంటారు కదా, పిట్టకు పెట్టినట్టు ఎదురు చూసినట్టు ఉందన్న. గోస పెడుతుండ్రు రేవంత్ రెడ్డి అని ఏడుస్తున్నారు బయట. నేను కాన్స్టిట్యున్సీస్ లో తిరిగితే పొట్టు తిడుతున్నారు. చెప్పులు చిప్పురుగడ్డలతో చంపుతాం కూడా అన్న ఎమ్మెల్యే వస్తే అంటున్నారు. అదే జరుగుతుంది పరిస్థితి. అది అవుతుంది. ఎందుకంటే అరే దాన్ని ఖరాబ్ చేసుడు ఏందన్నా. ఇప్పుడు ఇంతకు ముందు మేము కొత్త పథకం పెట్టమని, కొత్తగా ఇవ్వమని, 2 కాదు 3 పంటలకు ఇవ్వమని కూడా అడగలేదు. వచ్చేది బరాబర్ రావాలి కదా. అంతే కదా, వచ్చేది ఆపుతారా? ఇలా ముసలి పెన్షన్ ఆపమని చెప్పండి రేవంత్ రెడ్డి. 2,000 రూపాయలు ఇస్తుండు కదా, ఆ 2,000 రూపాయలు ఆపమని చెప్తారు వాళ్ళు సమాధానం దానికి. ఇది కూడా పథకము. ఇది మరి పెట్టిందే ఉద్దేశం పెట్టుబడి సాయం అని. రైతులు అరిగోసపడ్డారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. కనీసం రాష్ట్రం వచ్చినాకన్నా సరే కేసీఆర్ పెట్టిన పథకం ఓట్ల కోసం పెట్టినప్పటికీ ఉపయోగపడ్డది కదా రైతులు. దేశానికి అన్నం పెట్టే రైతు అంటాము, రైతు రాజు కావాలంటాము, అన్ని నీతులు చెప్తారు అందరూ. మరి ఎక్కడ ఉంది ల్యాబ్స్? ఎక్కడ అంటే ఎంత ఉంది చిత్తశుద్ధి అన్న? ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కూడా సేమ్ ఇదే రైతు భరోసాను కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది కదా. పిఎం కిసాన్ పేరు ఇస్తుంది. మరి ఆ నిధులు ఎటు పోతున్నట్టు? ఆ నిధులు రాష్ట్రం రావట్లేదంటారా? అవి వస్తున్నాయన్న. యాక్చువల్ గా అది ఏంటంటే పిఎం కిసాన్ అనేది కూడా దానికి ఇన్స్పిరేషన్ స్కీమ్ ఇదే. రైతు బందే పెట్టిన పథకంతోనే అది ఇన్స్పిరేషన్ తో బాగానే తీసుకొచ్చిండు. కానీ దాంట్లో ఏంటంటే మొత్తం కలిపి 10 కోట్ల మంది రైతులకి అది అది ఎట్లా వస్తుంది అంటే, దేశవ్యాప్తంగా ఎకరానికి అని లేకుండా రైతుకు అని ఉంటది. అది పట్టా పాస్ బుక్ కి 6,000 రూపాయలు. అది ఎట్లా మళ్ళీ 6,000 రూపాయలు ఒక్కసారి రాదు. 4 నెలలకు ఒక 2,000 చొప్పున 3 సార్లు వస్తుంది. సో 6,000 రూపాయలతోని సరే రైతుకు అదైనా ఉపయోగమే. 6 రూపాయలను ఉపయోగమే రైతుకి. 6,000 ఉపయోగపడదు అంటే పడుతుంది. కానీ అది 3 విడతలకు వచ్చి 2,000 వచ్చేసరికంటే అది ఎటు పోతుంది? మిత్తులకు పోతున్నాయి, లేకపోతే మోటార్లు కాలిపోతే ఆ కరెంటు రిపేర్లకు అవుతున్నాయి అంతే. ఎందుకంటే ఇప్పుడు కరెంటు కూడా నాణ్యత వస్తలేదన్న. సీనన్న మీరు గ్రౌండ్ లో చూడండి, బాధపడుతున్నారు. సరిగ్గా కరెంటు కూడా రావట్లేదు. సో ఇప్పుడు ఓవరాల్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని టైమ్స్ రావాలి, ఎన్ని టైమ్స్ వచ్చింది?
ఎంత వచ్చింది ఒకసారి నాకు లెక్కలు ఏమో చెప్పగలుగుతారా అన్న? చెప్తా. లాస్ట్ టైం కూడా మనం ఇదే డిస్కస్ చేసాం. లాస్ట్ అవును అవును 6 సార్లు రావాల్సింది, ఇప్పటికి 6 సార్లు రావాలి ఇప్పటికి ఆయన ఎక్కినప్పటి నుంచి. ఎందుకంటే December 23 నుంచి మనం మాట్లాడేది. అవును డిసెంబర్ 2023 డిసెంబర్ 2024 మే జూన్ మళ్ళా మే తర్వాత మళ్ళీ ఆ డిసెంబర్ లో కూడా మళ్ళా అవును అవును 25 మళ్ళీ అదే సేమ్ డిసెంబర్ లా, మళ్ళీ అదే మేలా. అవును అవును మొత్తం 4, 5 ప్లస్ ఇది ఒకటి 6. అవును 6 సార్ల కాళ్ళు ఇచ్చింది ఎంత తెలుసా అన్న? 2.5 సార్లు. 2.5 అని ఎందుకు అంటున్నా? ఒకటి 2 ఎకరాల వరకు ఇచ్చారు కాబట్టి ఒకసారి. అంటే మొత్తానికి వాళ్ళు ఇయ్యాల్సిన దానికంటే 40% అని అనుకోవాలి వాళ్ళు ఇచ్చింది. అవును 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 అందుకోసమే రైతులు చాలా కోపంతో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి చిన్న సన్నకారు రైతుల కోసం ఆలోచించి పెట్టిండు అన్న కేసీఆర్. బ్రహ్మాండమైనటువంటి పథకం. సరే, నువ్వు పెద్దోనికి తీసేసినావు, ఆర్మూర్ రేవంత్ రెడ్డికి తీసేసినావు. అవును మంచిదే, తీసేయడంలో తప్పలేదు, తీసేయడం మంచిదే. కానీ అర్హులైన రైతులకు ఇవ్వాలి కదా. 100 ఎకరాలు తీసేసినావు, కానీ స్లాబ్ పెడతా అన్నావు, తీసేసినావు. మరి వాళ్ళకి ఇయ్య అన్నావు, మరి అసలైన వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, ఎగొడుతున్నావు అసలైన వాళ్ళకి? ఇప్పుడు 2023 డిసెంబర్ ఇవ్వలే కదా అన్నది. అది ఇవ్వకుండా ఏం చేశాడంటే పార్లమెంట్ ఎన్నికల ముందు 24 మేలో ఇచ్చిండు. 24 మేలో ఇచ్చిండు. ఓకే, ఇక్కడ 23 24 షిఫ్ట్ చేసిండు. ఆ తర్వాత ఎంత ఇచ్చిండన్నా 2024 డిసెంబర్ లో? ఇయ్యలేడు, ఎగబెట్టిండు. 24 ఇవ్వలే, 24 ఇయ్యలేడు, 25 మేలో కూడా ఇయ్యలేడు. అవే 2 పంటలు ఎగబెట్టిండు. 25 మేలో కూడా ఇవ్వలేడు. తర్వాత సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయని ఒక్కసారి ఇచ్చిండు. ఓకే, ఇది డిసెంబర్ లో 2025 డిసెంబర్ లో. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అంటే 1, 2, 3 సార్లు ఇచ్చిండు అంతే ఇప్పటివరకు, అంతే తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే 2 ఎకరాలు కాబట్టి 2.5 సార్లు అంటారు దాన్ని. ఓకే 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 లాస్ట్ టైం ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఖరీఫ్ సీజన్ కి సంబంధించి ఫస్ట్ మొదటి విడతనే ఎకరానికి ఇచ్చిండు. ఒక రోజు 1 ఎకరానికి ఇచ్చిండు, తర్వాత 2 ఎకరాలకు ఇచ్చిండు, తర్వాత మళ్ళీ ఏమైనా ఇచ్చిండా? ఇవ్వలేదు, ఓన్లీ 2 ఎకరాలకి ఇచ్చిండు. అది కూడా నాకు తెలిసి 2,500 కోట్లు 3,000 కోట్లు ఉంటది. ఇంతే 2,600 చిల్లర అయింది. అయితే వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే 9,000 కోట్లు రిలీజ్ చేస్తాను. కేరళ ఎన్నికల పోయి ప్రచారంలో కూడా ఇదే చెప్పిండు, మా దగ్గర 9,000 కోట్లని రిలీజ్ చేస్తా ఉన్నాం ప్రతి పంటకని చెప్పి మనం కూడా నమ్మిన వస్తాయేమో, 9,000 కోట్లు వేస్తాడేమో అని రైతులు ఎదురు చూసిర్రు. 2 ఎకరాలకు వచ్చే వరకు అంటే ఇప్పుడు మొత్తం పూర్తిగా నమ్మకం పోయింది. ఈ పథకం ఎగవేయడానికి తప్ప, అంటే త్వరలో అది బంద్ చేయడానికి, ఈ రైతు బంధులు బంద్ చేస్తాడనేది బయట నడుస్తుంది. ఓకే, అంటే ఎందుకు అంటే రేవంత్ రెడ్డికి రైతుల మీద అంత కుట్ర ఎందుకు, అంత కోపం ఎందుకు? కుట్ర లేదు, కోపం లేదన్నా. ఎందుకంటే ఇది రైతు బంధు పైసలు పడితే కేసీఆర్ యాడ్ చేస్తారు కదా మళ్ళీ ఇప్పుడు కూడా. ఓకే 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 రేవంత్ రెడ్డికి గొప్పతనం కాదు, ఎందుకంటే మోసం చేసిండు. 5,000 7,500 చేస్తా అని చేయలేడు కాబట్టి, 6,000 ఇస్తుంది కాబట్టి, అదే 7,500 ఇచ్చుంటే నిజంగా రేవంత్ రెడ్డికి పేరు వస్తుండే, రేవంత్ రెడ్డికి ఉపయోగం కూడా ఉంటుండే. అవును అవును అంటే మొత్తానికి ఇయ్యలేదు రైతు బంధు ఎగ్గేసే కుట్ర అంటే రైతాంగం అంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉంటాయి కదా. వ్యతిరేకం అయినా సరే పర్వాలేదు, ఆయనకి మళ్ళసారి రాకున్నా సరే అన్నట్టుందట. ఓకే, ఇంటర్నల్ సమాచారం ఏంటంటే మళ్ళసారి వచ్చినా ముఖ్యమంత్రి ఆయన పెట్టారని, ఇక అవసరం లేదని అంటురట అధిష్టానం. ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇక ఆయన ఉన్నంత కాలం ఇక ఏదో ఉన్నదాన్ని నడిపిస్తుండ అంతే, నొక్కపోతుండ అంతే. ఓకే ఓకే అంతే తప్ప వాళ్ళకి రైతుల మీద ప్రేమ లేదు. ఆ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరి ఏం చేస్తుండో, ఆయనకి ఏం ఆలోచన ఉందో, మరి అంత పెద్ద మనిషి, అంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, మరి రైతు అని చెప్పుకుంటాడు. మరి రైతుల బాధ, రైతులు ఏందన్నా, వాళ్ళ రైతులు ఏంది అన్ని ముచ్చట్లు చెప్పుకుంటారు. మేము రైతు బిడ్డలేమని చెప్తారు. రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు రైతు బిడ్డ. సరే ఒకసారి అంటాడు పోలీస్ పటేల్ కొడుకు అంటాడు, ఒకసారి రైతు బిడ్డ అంటాడు. రైతులకైతే ఇబ్బంది పడుతున్నారు చాలా. అవును 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 కనీసం మనలాంటి ఛానల్ అన్నా మాట్లాడాలన్నా మీరు మాట్లాడడం నిజంగా వండర్ఫుల్. ఎందుకంటే రైతు సమస్యల మీద మీరు కూడా ప్రశ్నిస్తా ఉంటారు. రాష్ట్రంలో 70 లక్షల పాస్ బుక్లన్నా, అంటే ఈ లెక్కన 1.5 మంది కుటుంబం, అంటే ఆ కుటుంబాలను కలిపితే 1.5 మంది. మరి 1.5 మందికి ఉపయోగపడేలా, అంటే వాళ్ళకి లబ్ధి చేకూరే పథకాన్ని అంత సింపుల్ గా తీసుకోవడం ఏందో, మరి దాని ఉద్దేశం ఏందో అర్థమవుతుంది. అవును 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 ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మంచి సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. సో ఇది రేవంత్ రెడ్డి యొక్క ఘనత. సరే, ఇప్పుడు కేసీఆర్ మీద ఎవరికైనా కోపం, నాకైనా కోపం ఉంటుంది, ఎవరికైనా కోపం ఉంటుంది. ఆయన పరిపాలన చూసినాం, ఆయన రోజు మాట్లాడుతుండే ఆయన గురించి, అదంతా కూడా గుర్తు చేసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు కేసీఆర్ మీద కోపంతో ఈ రైతు బంధు పథకాన్ని, రైతు భరోసా పథకాన్ని ఎగ్గొట్టడం ఎంతవరకు నిజం? చూడండి ఎంత దుర్మార్గంగా కేసీఆర్ ఆల్రెడీ
గతంలో ఎప్పుడైతే 2023 ఎన్నికలకు ముందే ఆల్రెడీ రైతు బంధుకు సంబంధించిన నిధులను విడుదల చేయడానికి సిద్ధమైతే దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ హోల్డ్ చేసింది. ఆ డబ్బులను డిసెంబర్ అనే ఎప్పుడైతే అధికారులకు వచ్చిండో అప్పుడు ఇవ్వాల్సింది రైతులకు, కానీ ఇవ్వకుండా మేలో ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రైతులు తిడతారు కాబట్టి కొడతారు కాబట్టి ఇచ్చిండు. ఆ తర్వాత 2024-25లో కంప్లీట్గా ఎగ్గొట్టిండు. ఆ తర్వాత 2025లో ఇచ్చిండట, 2000 ఇప్పుడు ఇచ్చిండట. దాని తర్వాత అవి కూడా ఇచ్చింది కూడా అరకొరనే. అంటే ఇప్పటి వరకు ఓవరాల్గా 6 సార్లు 2023 డిసెంబర్ 1, 2024 మే 2, 2024 డిసెంబర్ 3, 2025 మే 4, 2025 డిసెంబర్ 5, 2026 మే ఇప్పుడు జరుగుతుంది. 6 సార్లు ఇవ్వాల్సింది కేవలం 2 సార్లు మాత్రమే ఇచ్చిండు. ఇది అసలు కన్సిడరబుల్ కాదు. ఇచ్చిన డబ్బులు కూడా ఎంతెంత 2,500 కోట్లు మొదటి విడత 1 ఎకరానికి, రెండో విడత 2 ఎకరాకు. ఇప్పుడేమో మొదటి విడతలే ఈ ఖరీఫ్ సీజన్లో 2 ఎకరాలకు ఇస్తాము, 2,500 కోట్లు ఇస్తామని చెప్పేసి ఒక మొత్తంగా రైతులను ఏమార్చి వాళ్ళను కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది కేసీఆర్ మీద కోపంతో మాత్రమే చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. సో ఎవడైనా సరే కేసీఆర్ కోపంతో ప్రజలను అరిగోస పెడతారా? ప్రజలు ట్రాన్స్ఫర్ చేస్తారా? ఈ విధంగా తయారైండు మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్. ఏం చెప్తా ఆయన గురించి? అయిపోయింది ఆయన పని. తెలంగాణలో ఆయన చాప్టర్ క్లోజ్. ఇక ఎప్పటికి కూడా తెలంగాణ సమాజం ఆయనను దగ్గర కూడా రానియదు. అంత దారుణమైనటువంటి పరిపాలన. అని కనీసం చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేదు ఇప్పటివరకు. 2.5 సంవత్సరాలు దాటుతా ఉంది, 3 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి. ఈ సెక్టారు ఓవరాల్గా వీళ్ళకు ఓట్లు ఇస్తారనేటువంటి దానిలో లేదు, ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం చేస్తారంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు దాదాపు సంవత్సరం ముందు నుంచి ఇస్తాడు. ఆ ఓట్ల మీద డిపెండ్ అయ్యే మేము అధికారులకు వస్తామని ఒక ధీమాతోటి రేవంత్ రెడ్డి ఉన్నాడు తప్ప ఏమీ లేదు ఇలా. సో రైతాంగం వన్-సైడెడ్గా రాసి పెట్టుకోండి, వన్-సైడెడ్గా రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏమైంది? 41 లక్షల మంది ఖాతాలోకి 2,482 కోట్లు నిధుల విడుదలను ప్రారంభించినటువంటి సీఎం దశల వారీగా 73 లక్షల మందికి భరోసా. 9,000 కోట్లు సమకూర్చుకునే పనిలో సర్కారు. ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభ రద్దు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా నిధుల విడుదల అంటూ చూస్తాను. సో ఇది పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డిని పట్టించుకునే నాదుడు లేడు. ఎందుకంటే ఇప్పుడు 2 ఎకరాల వరకే ఇస్తారు తప్ప మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు. నిన్నటి వరకు ఏమన్నారు? 9,000 కోట్లు ఆల్రెడీ జమ అయినాయి. రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆల్రెడీ అప్పు తీసుకొచ్చారు, అయిపోయింది, మొత్తం ఒకటేసారి ఇచ్చేస్తాడు అనేటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. తీరా టైంకి విడుదల చేసే ఈరోజు విడుదల కదా, ఏం చేసిండు? 2 ఎకరాలకి 2,400 కోట్ల రూపాయలను ఈరోజు విడుదల చేస్తున్నాం, మిగతా కూడా ఇచ్చేస్తాం 6,500 కోట్లు. ఎక్కడ చేస్తాడు? ఇది రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి. కనీసం అంటే పరిపాలన మీద అవగాహన లేదు, పరిపాలన ఎక్స్పీరియన్స్ లేదు. ఐఏఎస్లో ఐపీఎస్ చెప్తే వినే పరిస్థితి లేదు, వాళ్ళు వినే పరిస్థితి లేదు, వీళ్ళు వినే పరిస్థితి లేదు. ఇట్లా తెలంగాణ మొత్తం కూడా చాలా దారుణంగా చిరిగిపోయిన విస్తరలాగా తయారైపోయింది.